అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నిన్న ఊరి నుంచి వచ్చాను అనేసి నిన్న అన్నాను కదా, లైవ్ పెట్టాను. వీడియో అయితే పెట్టలేదు. నేను ఊరి నుంచి అయితే వచ్చేసాను. వంట చేస్తున్నాను. ఈరోజు మాది దోసకాయ పప్పు. ఈరోజు అయితే దోసకాయ పప్పు చేస్తున్నాను. ఓకే, నేను ఇంకా వంటగదిలో అయితే చెమటలు వచ్చేస్తున్నాయి. బాగా ఎండ ఉంది బయట అయితే. ఇంకా దోసకాయ పప్పు చేస్తున్నాను కదా, ఇంకా వీడియో ఈరోజు ఎందుకు అంటే నేను మాట్లాడాలి అనుకున్నాను. వంటగదికే పరిమితం అయిపోవాలి అని అనుకోలేదు. నేను వంటగదిలోనే ఇంకా ఇట్లాగే అయిపోవాలి కాదు, ఏదో ఒకటి నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి అని నాకు బాగా గట్టి పట్టుదల ఉంది. ఏదో ఒకటి నేను కూడా ఏదో ఒకటి ఒక పేరు అనేది తెచ్చుకోవాలి అని బాగా గట్టిగా నాకు అనిపిస్తుంది. ఈ వంటగదిలో వంటకే పరిమితం అయిపోవాలి అనుకోవట్లేదు. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఏదో ఒకటి దీంట్లో నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. డబ్బులు అయితే కాదు, దీంట్లో మంచిగా పేరు ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలి అని నాకైతే బాగా గట్టిగా అనిపిస్తుంది. అందుకనేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు చాలా దగ్గరగా వచ్చేసింది. నాకు తక్కువ టైంలోనే మీరు మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇంకా ముందు కూడా నన్ను ఇలాగే మంచిగా సపోర్ట్ చేయండి. నాకంటూ ఒక గుర్తింపు అనేది రావాలి అని నా కోరిక, మంచి కోరిక. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కోరిక. అది యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకైతే ఈరోజు సాధ్యం అయ్యింది అని నేను అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు దాకా అయితే నేను ఎలా అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనేంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకున్న చిన్న తెలివితేటలు నేను చూపించుకోవాలి అనుకుంటున్నాను. అది యూట్యూబ్ ఛానల్ నాకు మంచిగా సపోర్ట్గా మీ అందరూ నాకు ఉన్నారు. తక్కువ టైంలో నాకు మంచిగా వచ్చారు. నాకు అది చాలు. ఇక ముందు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. చాలా చాలా హ్యాపీగా మంచిగా చేయాలి అనుకుంటున్నాను నేను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. దోసకాయ పప్పు తాలింపు వేస్తూ మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడైతే బాగా మాకు వంటగదిలో గాలి రాదు. ఇంకా చెమటలు బాగా ఉన్నాయి. అందుకనేసి ఇప్పుడైతే ఆ చెమటల్లోనే మీతో మాట్లాడుతున్నాను. దోసకాయ పప్పు తాలింపు వేసేసి ముందు ఏసీలోకి వెళ్ళిపోవాలి. అలా ఉంది, బాగా ఒక్కపోతగా ఉంది. ఈ నెలంతా ఉమ్మదమే. ఓకే అండి, శారీస్ నేను లైవ్లో చూపించాను మీకు. నేను ఇప్పుడు ఇంకో వీడియో పెడతాను. శారీస్ తెచ్చాను.